మార్నింగ్ సార్. ఈ బ్రిడ్జెస్ మేము జామెట్రికల్ షేప్స్ చేసాం సార్. ఒక్కొక్క బ్రిడ్జ్కి వచ్చి ఒక్కొక్క షేప్ ఉంటుంది సార్. ఈ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్లో ఎందుకని చేసామంటే ఇది హెవీ లోడ్ ఉన్నప్పుడు ఈ లోడ్ తీసుకుంటుంది కదా సార్. అప్పుడు ఈ కేబుల్స్ అనేవి ఈ లోడ్ తీసుకుని తర్వాత ఈ టవర్స్కి అందుతాయి సార్. ఈ టవర్స్ నుంచి మళ్ళీ కేబుల్స్ రిలీజ్ చేసి ఆ లోడ్ని మళ్ళీ ఈ కేబుల్స్ తీసుకుంటాయి సార్. తీసుకుని మళ్ళీ టవర్స్కి ఇచ్చి మన టవర్స్ నుంచి మళ్ళీ రిలీజ్ అవుతుంది సార్. రిలీజ్ అయిన తర్వాత దీంట్లో ఏం షేప్ ఉందంటే ట్రయాంగులర్ షేప్ ఉంది. ఇది కేబుల్ స్టేట్ బ్రిడ్జ్, ఇది క్యాంటిలివర్ బ్రిడ్జ్. ఈ క్యాంటిలివర్ బ్రిడ్జ్ అనేది ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది ఒకటే సార్. ఈ రెండు బ్రిడ్జెస్ ఒకటే కానీ మోడల్స్ వేరు సార్. ఇది బేస్ తక్కువగా ఉంటుంది, మళ్ళీ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ రోజులు పట్టింది సార్. ఆ బ్రిడ్జ్ అయితే బేస్ ఎక్కువగా ఉంటుంది, టైం కూడా చాలా తక్కువ పట్టింది, ఖర్చు కూడా చాలా తక్కువ పట్టింది సార్. ఇది మన పూర్వకాలంలో దీన్ని యూజ్ చేసేవారు. ఇప్పుడు దీనికి టెక్నాలజీ పెరుగుతుంది కదా సార్, ఇంకా ఎక్కువ ఖర్చు పట్టింది అనుకుని అందుకు సస్పెన్షన్ బ్రిడ్జ్ నుంచి చేస్తారు. దీన్ని తీసేసేసి బ్రౌస్టింగ్ ఆర్చ్ బ్రిడ్జ్. ఈ బ్రౌస్టింగ్ ఆర్చ్ బ్రిడ్జ్ ఎక్కడుందంటే రాజమండ్రిలో గోదావరి బ్రిడ్జ్ సార్. ఇది మనకి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన జిల్లాలకి ఎంత వాటర్ అందుతుందంటే దీనికి గోదావరి వల్లే సార్ మనకి జలాలు అందుతుంది. ఇప్పుడు మనం ఇంత సస్యశ్యామలంగా ఉండి మళ్ళీ మన ఎన్విరాన్మెంట్ కూడా ఇది ఈ వాటర్ వల్ల మనకు కాపాడుతుంది సార్ ఈ ఎన్విరాన్మెంట్. ఆర్చ్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ షేప్ ఉంటుంది సార్. ఇది ఆర్చ్ సార్. ఇది మనం ఎప్పుడైనా నైట్ ట్రావెల్ చేస్తాం కదా సార్. ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది కదా సార్. అటు ఇటు సపోర్ట్ లేదు, ప్లస్ మళ్ళీ అయ్యే అవకాశం కూడా ఉంది కదా సార్. అందుకే ఈ ఆర్చ్ బదులు ఇంకా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇంకా డెవలప్ అవుతుంది సార్. ఇది ప్యాంటన్ బ్రిడ్జ్. ఈ ప్యాంటన్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉందంటే మన పూర్వకాలంలో దీన్ని యూజ్ చేశారు సార్. పూర్వకాలంలో యూజ్ చేశారు.